కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి పాలనలో విభజన హామీలు అమలవుతున్నాయని, రాష్ట్రానికి పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ బలం పెరుగుతోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ అరాచక విధానాలు, అక్రమ చొరబాటుదారులను ప్రోత్సహించే తీరును పశ్చిమ బెంగాల్ ప్రజలు మమతా పాలన తమ ఉనికికి ప్రమాదమని గ్రహించారన్నారు. అందుకే ఇంతటి ఘన విజయాన్ని అందించారని తెలిపారు. బీజేపీ విజయం జాతీయవాద నాయకులకు గొప్ప విజయమని మాధవ్ అభివర్ణించారు. కూటమి పాలనలో విభజన హామీలు అమలవుతున్నాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ సాధించుకోగలిగామన్నారు. కేంద్రం నుంచి లభిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. పెట్టుబడుల వల్ల ఉద్యోగ అవకాశాలు అపారంగా పెరిగాయని మాధవ్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, పదాధికారులు పాల్గొన్నారు. దేశం కాదు, ప్రపంచం యావత్తు కూడా భారతీయ జనతా పార్టీ, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన ప్రియతమ హోంమంత్రి అమిత్ షా గారి నేతృత్వంలో ఏదైతే బెంగాల్ యొక్క విజయం ఉందో మనందరికీ కూడా ఒక తీపి స్మృతిగా మిగలబోతుంది. మనందరికీ కూడా ఒక భావోద్రేకమైన సంబంధం పశ్చిమ బెంగాల్తో. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం దేనికోసం అయితే చేశాడో, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ మన పార్టీని ప్రారంభించిన తర్వాత మన పార్టీకి జాతీయ హోదా ఇవ్వడం కోసం, వెస్ట్ బెంగాల్ నుంచే మనకి అత్యధిక ఓట్లు రావటం, స్వయంగా ఆయన కలకత్తా నుంచి గెలిచి భారతీయ జనసంఘ్ సభ్యుడిగా రెండవ పార్లమెంటు తొలి ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్లో అడుగుపెట్టిన తీరు, అటువంటి వెస్ట్ బెంగాల్ మన కాషాయ జెండా ఎగరకుండా సుమారు 75 వసంతాల నుంచి మనకి ఆ విధంగా ఉన్న సందర్భంలో ఈరోజు ఈ గెలుపు మనందరికీ కూడా ఒక గొప్ప సెంటిమెంట్ కూడా. కేవలం మనకనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయవాద నాయకులందరికీ కూడా ఇది ఒక గొప్ప విజయం. మనందరం కూడా ఏ గడ్డ నుంచి అయితే స్వామి వివేకానంద మన ధర్మాన్ని, భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసి భారతదేశం నిలబడి తన స్వాభిమానం కోసం, తన ఆత్మగౌరవం కోసం చేసిన ఒక గొప్ప సుదీర్ఘ పోరాటానికి నాంది పలికాడు. ఏ బెంగాల్ విభజన వ్యతిరేకంగా వందే మాత్రం సమర నినాదమే నడిచిందో, ఏ ప్రాంతం నుంచి అయితే అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలై మనకి స్వతంత్రాలు అందించిన ఆ గడ్డ ఎప్పుడూ మనకి ప్రేరణ. మన జాతీయ గీతం, అలాగే మన యొక్క జాతీయ ఏదైతే యాంతం ఉందో, రెండు కూడా పుట్టిన ప్రాంతం. స్త్రీశక్తి అంశంపై ఆ శాఖ స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబు వివరించారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులకు ప్రజా రవాణాలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు 2025 ఆగస్టు 15 నుంచి, దివ్యాంగులకు 2026 మార్చి 18 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లు వివరించారు. రాష్ట్రానికి చెందిన మహిళలు, ట్రాన్స్జెండర్లు, 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత కలిగిన దివ్యాంగులు ఏపీఎస్ఆర్టీసీ, పాల వెలుగు, అల్ట్రా పాల వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ తదితర బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చునని తెలిపారు. ఈ పథకాల అమలు తర్వాత ఇప్పటి వరకు 60.81 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని, ఇందుకు ప్రభుత్వం 1775 కోట్ల సబ్సిడీని ఏపీఎస్ఆర్టీసీకి విడుదల చేసినట్లు వెల్లడించారు. శ్రీశక్తి స్కీమ్ మనం 15th ఆగస్ట్ 2025 స్టార్ట్ చేశాం సార్. అలాగే దివ్యాంగ శక్తి ప్రోగ్రామ్ అని 21 కేటగిరీస్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్ కి ఫ్రీ ట్రావెల్, 5 ఐడెంటిఫైడ్ సర్వీసెస్, అంటే ఆల్మోస్ట్ టేకింగ్ అప్ ఆల్మోస్ట్ 73% ఆఫ్ ద ఎంటైర్ సర్వీసెస్ ఇన్ ఆర్టీసీ మనం ప్రొవైడ్ చేశాం సార్. సో ఆల్మోస్ట్ చూస్తే కనుక శ్రీశక్తిలో అరౌండ్ 60.60 crore ఫుట్ఫాల్. Number of times the women, girls and transgender citizens have utilized the scheme.
and 19.57 lakh Divyang Shakti beneficiaries, disabled people could use the facility from March 18th, 2026, sir. So we are almost spending around 1,942 crores estimated annual expenditure. సో ఇందులో ఆల్మోస్ట్ కొంత మనం ట్రిప్స్ కూడా పెంచడం జరిగింది, బట్ కొంచెం మోర్ దాన్ 15 years ఓల్డ్ బస్సెస్ స్టేపుల్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈవీ బస్సెస్ 750 విల్ స్టార్ట్ కమింగ్ ఫ్రమ్ జులై ఆన్వర్డ్స్. 1st July నుంచి సెప్టెంబర్ వరకు 750 బస్సెస్ వస్తాయి. దాంతోపాటు 500 CNG బస్సెస్ తమరు అప్రూవ్ చేశారు. ఈ రెండు చేయగలిగితే గనక మనకి కొంత అడిషనల్ ట్రిప్స్ మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమ్యూనిటీస్ కొంచెం బ్యాడ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి 24 crores ఖర్చు పెట్టి కొంత ఎమ్యూనిటీస్ పెంచుతున్నాం సార్. ఫ్యాన్స్, చైర్స్, అలాగే వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా లోకల్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ ఆల్సో టేకింగ్ యాక్టివ్ ఇంట్రెస్ట్. RO ప్లాంట్స్ అక్కడ లోకల్ గా కొంతమందితో డొనేషన్ ఇప్పించి వాళ్ళ పేరు మీద పెట్టించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో దిస్ ఈస్ టేకెన్ వెల్ బై ద పీపుల్స్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు పురోగతి, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు మరియు నిధుల విడుదలపై సమగ్ర చర్చ జరిగింది. రైతులు, మహిళలు, విద్యార్థులు, దివ్యాంగులు మరియు పేద కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ CS బి రాజశేఖర్ తెలిపారు. అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ కింద 6,000 అందిస్తున్నారని వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఖరీఫ్, రబీ, వేసవి పంటల కోసం 3 విడతలుగా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 46.86 లక్షల రైతు కుటుంబాలకు 8,985 కోట్ల ఆర్థిక సహాయం అందించబడుతుందని వెల్లడించారు. ఇందులో భూ యజమాని రైతులతో పాటు అడవి హక్కుల చట్టం కింద గుర్తింపు పొందిన రైతులను కూడా చేర్చినట్లు పేర్కొన్నారు. సార్ ఇప్పుడు సూపర్ 6 ఒకటి ఉంది సార్, అది క్విక్గా సూపర్ 6 రిక్వెస్టెడ్ 4 secretaries, సూపర్ 6 secretaries can give, sir. Later on welfare I will take, sir. Mallikarjun, please read out the names who have to speak. First Rajshekar sir will give an Annadata Sukhibhava, sir. సార్ నమస్కారం సార్. అన్నదాత సుఖీభవ PM కిసాన్ స్కీమ్ సార్ మనం 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తున్నాము. మొత్తం 20,000 రూపాయలు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 6,000 వస్తుంది, మనం 14,000 యాడ్ చేసి ఇస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ 25-26 గాను 3 ఇన్స్టాల్మెంట్స్ కూడా మనం ఖరీఫ్లో ఒకసారి, రబీలో ఒకసారి, సమ్మర్ మన 13 March లేటెస్ట్గా మనం 6,000 రూపీస్ ఇవ్వడం జరిగింది సార్. టోటల్ 47 lakh beneficiaries, and the amount dispersed so far is 8,985 crores, sir. Malli this 26-27 cycle will begin, sir. In first release Kharif lo Malli cycle ivvadam jarugutundi, sir. Thank you, sir. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధి భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వేసవి సెలవులకు తోడు అమ్మవారికి ప్రీతిపాత్రమైన శుక్రవారం కలిసి రావడంతో భక్తులు విశేష సంఖ్యలో తరలి వచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు అప్రమత్తమై వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. జగన్మాత కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి భక్తులు వెల్లువెత్తుతున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన శుక్రవారంతో పాటు వేసవి సెలవులు కావడంతో భక్తులు పోటెత్తారు. ఎక్కువ తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి వరకు కొనసాగుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు. దేవస్థాన ఈవో సీనా నాయక్ నేతృత్వంలో సిబ్బంది భక్తులకు తాగునీరు, మజ్జిగ, పిల్లలకు పాలు పంపిణీ చేశారు. క్యూ లైన్పై ఎండపడకుండా చలువ పందిళ్లు వేశారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు క్యూ మార్గాల ద్వారా తరలి వెళ్లి దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన అధికారులు వారికి త్వరితగతిన దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు.
ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధోనిపూడి శంకర్ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు గంపలగూడెం చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి మరో ఉద్దానంలా తయారైందని వాపోయారు. నెలలో 8 మంది చొప్పున మరణిస్తున్న పరిస్థితి నెలకొందని, మరణ మృదంగాలు మోగుతున్నాయని చెప్పారు. విజయవాడ దాసరి భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి 9వ తేదీన అంటే ఏకొండూరు మండల పర్యటన పెట్టుకున్నారని, ఆ పర్యటన వాయిదా పడిందని, అయినప్పటికీ సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తన అభిప్రాయాన్ని ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధోనిపూడి శంకర్ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు గంపలగూడెం చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి మరో ఉద్దానంలా తయారైందని వాపోయారు. నెలలో 8 మంది చొప్పున మరణిస్తున్న పరిస్థితి నెలకొందని, మరణ మృదంగాలు మోగుతున్నాయని చెప్పారు. విజయవాడ దాసరి భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి 9వ తేదీన అంటే ఏకొండూరు మండల పర్యటన పెట్టుకున్నారని, ఆ పర్యటన వాయిదా పడిందని, అయినప్పటికీ సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తన అభిప్రాయాన్ని ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించాలని చెప్పి, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులందరికీ కూడా మేము లేఖల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించమని కోరుతున్నాం. ఇవాళ జలజీవన్ ప్రాజెక్టు పేరుతో 50 కోట్ల రూపాయలతోటి కృష్ణా జలాల సరఫరాకు పైప్ లైన్స్ నిర్మాణం జరిగింది. అది అనేక సంవత్సరాలుగా సిపిఐ పోరాట ఫలితంగా 2024వ సంవత్సరంలో 100 కిలోమీటర్స్ ఏకొండూరు టు విజయవాడ పాదయాత్ర చేసి కిడ్నీ బాధితులతో పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో చివరి రోజున 3వ రోజున కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు సమర్పించి చేయటం జరిగింది. దాని ఫలితంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి జలజీవన్ ప్రాజెక్టుతో కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో మంచినీటి పైప్ లైన్లో కృష్ణా జలాల సరఫరాకి శ్రీకారం చుట్టింది. అత్యంత నాసిరకంగా పనులు సాగినాయి 2024 నుంచి 26 వరకు. అఫీషియల్గా ఈనాటికి అది ప్రారంభం కాల. పైగా కృష్ణా జలాలు సంబంధించిన పైప్ లైన్లు కాకుండా అంత ముందున్నటువంటి పాత పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత పైప్ లైన్స్కి కనెక్ట్ చేయటం వల్ల యథారాజ తథా ప్రజలకు యథాస్థితి అనమాట, యథాస్థితి వచ్చి కూర్చున్నది. ఇవాళ తిరిగి జలాలు కలుషితమవుతున్నటువంటి పరిస్థితి. ఇది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? స్థానిక శాసనసభ్యులకు తెలియదా? పార్లమెంటు సభ్యులకు తెలియదా అని చెప్పి అడుగుతున్నా. 50 కోట్లు ఇవాళ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నాసిరకం పనులు జరిగినాయి. కాబట్టి దాని మీద సమగ్ర విచారణ, ఇంజనీరింగ్ అండ్ చీఫ్ తోటి సమగ్ర విచారణ చేసి న్యాయ విచారణ జరిపించాలి. దానికి అవసరమైతే ఆ నాసిరకం పనులు ప్రూఫ్ అయితే కనుక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది,
డయాలసిస్ సెంటర్లో కిడ్నీ బాధితుల అందుబాటులో ఎప్పటి నుంచో మేము సిపిఐగా డిమాండ్ చేస్తాం. మహిమాన్వితమైన శ్రీ కొండలమ్మ అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆకాంక్షించారు. అమ్మవారి కృపతో గుడివాడ మరింత అభివృద్ధి చెందాలని ఆయన అమ్మవారిని ప్రార్థించారు. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన 14 షాపుల షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే రాము శ్రీ కొండలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్య అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా విరాజిల్లాలని ప్రార్థించారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనాలు అందించగా ఆలయ సంప్రదాయం ప్రకారం దేవాదాయ శాఖ అధికారులు ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలన్నారు. అమ్మవారి సన్నిధిలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో దాతల భాగస్వామ్యం అభినందనీయమన్నారు. 14 దుకాణాల నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.